హాయ్ సార్, హాయ్. వెల్కమ్ టు గుల్ డే సార్. దిస్ ఇస్ ప్రఖ్యాత్. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ సూపర్. సూపర్. 25 years జర్నీ. ఫస్ట్ అసలు అంతా స్టార్ట్ చేసే ముందు 25 years బ్యాక్ సాంబయ్య అనే మూవీ 26th November రిలీజ్. సో 25th November నైట్ అసలు మీ మైండ్లో ఏముండింది? ఇన్ని ఇయర్స్ చేస్తాను అసలు ఉండిందా? ఈ ఒక్క సినిమా గట్టెక్కితే చాలని ఉండిందా? లేదు, నాకు ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్. యాజ్ ఏ ప్రొడ్యూసర్ నేను లాంగ్ లైఫ్ ఉంటుందని నేను ప్లాన్ చేసుకుని నా అంచనాల ప్రకారం కూడా, ఎందుకంటే తర్వాత జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్తాను మీకు. సాంబయ్య తర్వాత ఒక పెద్ద హీరోతో సినిమా చేయాల్సి వచ్చింది. సాంబయ్య, మా అన్నయ్య, వైజయంతి రా సినిమా కాకుండా ఇంకో పెద్ద హీరో డేట్స్ అప్పుడే ఇచ్చారు నాకు. స్టార్టింగ్ సాంబయ్య రిలీజ్ అవ్వగానే ఇచ్చారు. సో నేను ఆ సినిమా చేయాల్సి పలానా డైరెక్టర్ అని చెప్పారు. ఆ డైరెక్టర్ నేను ఏమంటే ఓకే అనేసి ఇంటికి వెళ్ళి ఆ డైరెక్ట్ సినిమాలని లిస్ట్ రాశాను. లిస్ట్ రాసి ఆ హీరో దగ్గరికి వెళ్ళాను. బాబు, ఈ సినిమాలు 14 సినిమాలు తీశాడు. 14వ సినిమాలు తీసిన వాళ్ళు మళ్ళీ 2వ సినిమా తీయలేదు. సో నాకు అలాంటివి వద్దు, మీతోనే నేను 10 సినిమాలు చేయాలి. నేను ఇండస్ట్రీలో ఉండాలంటే ఈ డైరెక్టర్తో సినిమా చేయలేను, మీరేమనుకోవద్దు అన్న. కరెక్టే కదా, నువ్వు అన్ని సినిమాలు చేయాలంటే ఇండస్ట్రీలో ఉండాలంటే ఓకే అని ఎమ్మటే నీ ఇష్టం డైరెక్టర్ పెట్టుకోమని చెప్పారు హీరో. అంటే నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది, మనం మళ్ళీ సినిమాలు తీయాలి. ఏదో హీరో డేట్లు ఇచ్చేదే కదా సినిమా, అర్జెంట్గా సినిమా చేయటం కాదు. నేను ఇండస్ట్రీలో ఉండాలి అంటే నేను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఉండాలంటే నేను సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని సెలక్షన్ రాంగ్ అయిందనుకో వెళ్ళిపోతాను. అందుకని నేను కరెక్ట్గానే ఉన్నాను. ఇండస్ట్రీలో 25 ఏళ్ళు ఉంటావు, 30 ఏళ్ళు ఉంటావు, 10 ఏళ్ళు ఉంటావు, 15 ఉంటావు, గుర్తుండిపోతే చాలు. ఆ గుర్తింపు నాకు ఫస్ట్ సినిమాతోటి వచ్చింది, సాంబయ్య తోటి వచ్చింది. సాంబయ్య అనేది పెద్ద హిట్ అవటం. తర్వాత 3 సినిమాలు ఒకటే రోజు ఓపెనింగ్ చేశా. మా అన్నయ్య, రా, వైజయంతి, విజయశాంతి తోటి 3 డిఫరెంట్గా. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ జర్నీ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అవ్వకముందు మీరు ఇండస్ట్రీలో ఉన్నారని చాలా అకేషన్లో చెప్పారు. సో అదొకసారి మాకు చెప్తారా? లైక్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లైక్ హౌ వాజ్ యువర్ గ్రోత్ టు ద ప్రొడ్యూసర్? చాలా కష్టపడ్డాను. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఓ డైరెక్టర్ దగ్గర చేరాను. ఇది ఎప్పుడు సార్? 1980sలోనా? దాదాపు 87, ఓకే, 88, 12 years ముందు ఆల్మోస్ట్. 87, 88లో జాయిన్ అయ్యాను. చేరినాక ఒక 1 year పని చేశాను. కానీ ఎక్కడ 2-3 సినిమాలు పనిచేసిన చిన్న సినిమాలు, మనం పెద్ద సినిమాలు వెళ్ళే పొజిషన్ లేదు. చిన్న సినిమాలు, కానీ మన మెయింటెనెన్స్ కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. మన బైక్ పెట్రోల్ కొట్టించుకోవాలన్నా మనమే కొట్టించుకోవాలి. సో మా ఇల్లు సొంత ఇల్లు కాబట్టి ఇబ్బంది లేదు, మెయింటెనెన్స్ ఇబ్బంది అయ్యింది. సో ఇంకోటి ఏంటి అని ఆలోచిస్తే కెమెరా అసిస్టెంట్ ప్రతాప్ ఆర్ట్స్ రావు గారి యూనిట్లో కెమెరా అసిస్టెంట్కి జాయిన్ అయ్యాను. సో బత్తాలు వచ్చాయి, మెయింటెనెన్స్ ఇబ్బంది ఉండదు. రోజు కింద వస్తుంది, సండే రాగానే డబల్, పండగ రాగానే డబల్, ఇవి ఎంజాయ్ చేసేవాళ్ళు. అక్కడ కూడా ఏమయ్యేది, మన సీనియర్స్ ఇచ్చేవాళ్ళు కాదు, కొన్ని సినిమాలకి ఇచ్చేవాళ్ళు, కొన్ని సినిమాలకి తర్వాత చూద్దాం వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు వాడుకునేవాళ్ళు. సరే ఇక్కడ లాభం లేదని చెప్పి ప్రొడక్షన్కి వెళ్ళాను. ప్రొడక్షన్ సుధాకర్ గారు ఉండేవాడు, ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాక నేను మేనేజర్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ జయకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. జయకృష్ణ గారు అప్పుడు సినిమా చేస్తున్నారు, ఇట్లా మేనేజ్ చేద్దాం అనుకున్నానండి, జాబ్ కావాలని వెళ్తే అలాగే అన్నాడు. ఆయన పెట్టుకున్నాక అన్నపూర్ణ స్టూడియోకి ఫోన్ చేసి ఎల్లుండి 9:30కి మన సినిమా పూజ అని చెప్పు, ప్రోగ్రామ్ ఫిక్స్ చేయ అన్నాడు. నెంబర్ అన్నీ అన్న అంటే ఆయన కింద మీద చూశాడు, ఆయన ఫోన్ తీసుకొని చేసాడు, ల్యాండ్ ఫోన్ నుంచి చేసి ప్రోగ్రామ్ చెప్పుకున్నాడు. నాకు అర్థం కాలేదు, నేను కిందకు వచ్చాను. నేను ఆలోచించాను, ఒక మేనేజర్ అయ్యి ఉండి నేను చేయాల్సిన పనికి నెంబర్ కూడా లేకుండా మరి మేనేజర్ ఎట్లా చేద్దాం అనుకున్నావు అని అప్పుడు ఆలోచించి, ఇక్కడ నెంబర్లు కాదు, చెన్నై నెంబర్లు కాదు, బాంబే నెంబర్లు కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నెంబర్లన్నీ ఒక డైరీ కొనుక్కొని డైరీ నోట్ చేసుకున్నాను. ఇంకా ఉందా డైరీ మీ దగ్గర? ఇప్పుడు దాకా అంటే ఆ తర్వాత డైరీతో పని రాలా, అప్పుడు డైరీ ఉండేది, మొత్తం నోట్ చేసుకున్నా. తర్వాత ట్రయల్స్లో ఉన్నప్పుడు మోహన్ బాబు గారిని కలిశాను. ఒకసారి కలిశాను, రెండోసారి కలిసినప్పుడు ఏంటన్నాడు, ఇట్లా మేనేజర్ చేద్దాం అనుకున్నాను, మీ సినిమాకి పని చేస్తాను. కృష్ణాని పిలిచి వాళ్ళ బ్రదర్ని పిలిచి వీటిని ప్రొడక్షన్లు పెట్టుకో అని చెప్పాడు. అప్పుడు బైక్ మీద మ్యాక్సిమం పర్మిషన్లు కానీ లొకేషన్కి వెళ్ళటం కానీ మ్యాక్సిమం కార్లు ఈ ఫెసిలిటీ లేదు, ఫోన్లు కూడా లేవు. కానీ టైం మెయింటైన్ చేయదు.
ఇప్పటికంటే అప్పుడే టైం మెయింటెనెన్స్ అయ్యేది. అప్పుడు పలానా ఫ్రెండ్స్ కలవాలనుకున్నప్పుడు 10 మంది, పలానా సాయంత్రం 5ంటికంటే అందరూ 5ంటికల్లా వచ్చేవాళ్ళు. దారిలో ఉన్నాను, ఇప్పుడు ఏంటంటే ఫెసిలిటీ ఎక్కువై దారిలో ఉన్నాను, కార్ ఎక్కాను, ట్రాఫిక్లో ఉన్నాను, జామ్ అయ్యాను, ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు 5 గంట 4:30కి బయలుదేరి ముందే వచ్చి అందరూ కలిసేవాళ్ళు, ఒక చోట మీటింగ్ పాయింట్లో కలిసేవాళ్ళు. ఇప్పుడు ఆ మీటింగ్ పాయింట్ లేదు, కలిసే పరిస్థితి లేదు. ఏదున్నా వాట్సాప్ మెసేజ్ తోటి ఐఎమ్ బిజీ, ఐఎమ్ హెల్డప్, సారీ ఐ కాల్ యూ లేటర్, ఈ పరిస్థితికి వచ్చేసింది. కలవడం ఇవన్నీ లేకుండా పోయినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రొడ్యూసర్ అనేది కొంచెం ఈజియెస్ట్ జాబ్ అయిపోయింది. మీకు ఒక టీమ్ ఉంటారు, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు, ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటారు, మల్టిపుల్ థింగ్స్ ఉంటారు. వచ్చి అలా డబ్బులు పెడితే పని అయిపోయే టైప్లో అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్. ఒకప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ కాకుండా అదర్ ఛాలెంజెస్ ఏమున్నాయి? లైక్ అసలు ఒక సినిమాని ఎక్కించాలంటే వాళ్ళ దగ్గర డేట్లు తేవాలి, ఇలా ఉంటాయి కదా. సో ఆ ప్రాసెస్ ఎలా ఉండేది? ఓకే, అప్పుడు మీరు ఎవరైనా కలవచ్చు. సినిమా తీద్దాం అనుకుంటే ఆ రోజుల్లో సినిమా తీయకపోయినా కలగలిగేవాళ్ళం, ఎవరినైనా కలవగలిగాను. ఎంత పెద్ద హీరోనైనా సరే ఈజీగా వెళ్ళి కలవగలిగేవాళ్ళం. ఒక లొకేషన్లో పలానా దగ్గర షూటింగ్ జరుగుతుందని తెలిసేది, ఆ షూటింగ్ దగ్గరికి వెళ్తే రెస్పెక్ట్గా కూర్చోబెట్టేవాళ్ళు. డేట్లు ఉంటే డేట్లు లేవు, లేకపోతే మంచి డైరెక్టర్ మంచి కథ ఉంటే చెప్పు అనేవాళ్ళు. చాలా రెస్పెక్ట్గా ఉండేది. మనకి డైరెక్టర్ను కథ ఉంటే మళ్ళీ కలిసేవాళ్ళం, లేకపోతే లేదు. చాలా వరకు అలాగా కంఫర్ట్గా ఉండేది. హీరోతో డైరెక్ట్ యాక్సెస్ ఉండేది, చిన్న పెద్ద అనేం లేదు. ఎవరైనా వెళ్ళగలిగేవాడు, ఎవరి దగ్గరికైనా వెళ్ళగలిగేవాడు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. మేనేజర్లు వచ్చారు, వీళ్ళు వాళ్ళకి చెప్పి వాళ్ళు వాళ్ళకి చెప్పి ఇవన్నీ అవ్వట్లేదు. ఎవరిని కలవలేకపోతున్నాం. మే 1 వచ్చిందంటే మన జనవరి 1 వస్తే అందరికి వెళ్ళి మనం చేసినా చేయకపోయినా హీరోలందరినీ డైరెక్టర్లని కలిసి మనం ఉన్నాం ఇండస్ట్రీలో అని ఒక మంచి సాంప్రదాయం ఉండేది. కలవటానికి ఫెసిలిటీస్ మంచి మనం ఉన్నాం ఇండస్ట్రీలో అని చెప్పి మన సినిమా చేద్దామని, ఒకవేళ వాళ్ళు డేట్స్ ఇచ్చినా లేకపోయినా మంచి వాతావరణం ఉండేది. ఓకే మనకు చేద్దామని ఒక ఆలోచన కూడా వచ్చేది. కానీ ఇప్పుడు అది లేదుగా, కలవడానికి అవకాశమే లేదుగా. జనవరి 1 లేదు, జూన్ 1 లేదు, ఎప్పుడు ఎవరిని కలవలేము. కలవాలంటే ఇక నానా ఇబ్బందులు. ఇండస్ట్రీ దాసనాథ్ గారితో పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆయన ఉన్నప్పుడు ఆయన బర్త్డేకి కానీ జనవరి 1కి కానీ ఆయన 100 రూపాయల నుంచి 10,000 వరకు ఒక్కొక్క కవర్లో పెట్టి ఎంతమంది 1000 మంది వెళ్ళినా, 2000 మంది వెళ్ళినా, 3000 మంది వెళ్ళినా, 5000 మంది వెళ్ళినా భోజనం కవర్లు అందరికీ ఇచ్చేవాడు. అందరినీ ఆయనకి అదొక ఆనందం. లేదు ఏం కష్టం వచ్చినా ఏదొచ్చినా ఎవరిని వెళ్తే అర్ధరాత్రి దాసనాథ్ ఇంటికి వెళ్ళగలిగాం. 1 గంటకి వెళ్ళి బెల్లు కొడితే ఆయన అంత నిద్రలో కూడా లేసి వచ్చి ఏంటంటే ఏదంటే అప్పుడే అందరికి ఫోన్లు చేసి లేకపోతే పొద్దున్నే రారా అని చెప్పి ప్రాబ్లం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అస్సలు ఇంకా ఆయన పోయినాక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. జనవరి 1కి హీరోలు రానియరు, అంటే హీరోలు డేట్లు ఇస్తారని కాదు, ఒక మంచి సాంప్రదాయం. ఉగాది రోజు, న్యూ ఇయర్ రోజు వెళ్తే, ఈరోజు వెళ్తే సంవత్సరం అంతా సక్సెస్ఫుల్గా ఉండాలి అనే దాంతో వీళ్ళు డేట్లు ఇచ్చేస్తారు, సినిమాలు తీస్తాం, మనం కోట్లు సంపాదిస్తామని కాదు. కానీ అలా కలిసే ఫెసిలిటీ లేకుండా అయిపోయింది, అంత కల్చర్ లేకుండా అయిపోయింది. అంతకుముందు బాగుండేది, అందరూ కలిసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఎవరు ఎక్కడ ఉంటారో కూడా ఏంటో తెలియదు, చెప్పడానికి కూడా ఇష్టపడట్లా, కలవడానికి కూడా ఇష్టపడట్లా. అది వాళ్ళకి మంచిది, మనకి మంచిదే. ఏది కలవనిస్తే. కలవకపోవడం వల్ల ఎక్కడ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, సెంటిమెంట్ అంతా ఎమోషనే లేకుండా పోయింది. ఈ ప్రొడక్షన్లో కూడా టెక్నికల్గా ఛాలెంజెస్ ఏమైనా ఉండే? లైక్ ఇప్పుడు ఒక లొకేషన్ తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి ఈ జనరేటర్లు పెట్టాలి, ఈ కెమెరాస్ తెచ్చుకోవటం, అలాంటి అప్పుడు ఎలా ఉండేది? లైక్ నాకు తెలుసుకోవాలి జనరల్గా షూటింగ్ ప్రాసెస్. నిజంగానే అప్పుడు మనకు ఒక ఏసీఎస్, రవిప్రసాద్ యూనిట్, అట్లా 2-3 యూనిట్లు ఉన్నాయి. అందులో నేను 2 కెమెరాలు చెప్పినా 3 కెమెరాలు వేసిన ఒకే వ్యాన్లో వచ్చేసి, అవుట్డోర్ యూనిట్ వ్యాన్లోనే. రిఫ్లెక్టర్లు ఆడండి, డే అంటే రిఫ్లెక్టర్, నైట్ అంటే నేను లైట్లు వాడేవాళ్ళు. ఇప్పుడు లైట్లు పగలు వాడుతున్నారు, రాత్రులు వాడుతున్నారు. అసలు రిఫ్లెక్టర్ అనేది కనిపించకుండా పోయింది ఇండస్ట్రీలో. ఓన్లీ లైట్లే, పగలైన రైతునైనా. ఎంత దూరం అయినా గోల్కొండలు పైన చేసినా కూడా రిఫ్లెక్టర్ మోసేవాళ్ళు లైట్ బాయ్స్. చాలా కష్టమైన పని,
కానీ పైకి మోసేవాడు. ఇప్పుడు కెమెరాకి ఒక కారు, ఒక్కొక్క కెమెరాకి ఒక కారు, అట్లా పెంచుకుంటూ పోయాం. పెరిగిపోయినాయి. ఒక 10 వెహికల్స్ తోటి షూటింగ్ చేయాల్సింది 30 వెహికల్స్ అవుతున్నాయి. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ కాదు, అన్ని రకాలు కూడా పెరిగిపోయినాయి. నెంబర్ ఆఫ్ డేస్, 50 రోజులు అయ్యే సినిమా అప్పుడు ఒక్కటే కెమెరా, ఇప్పుడు 2 కెమెరాలు 3 కెమెరాలు 4 కెమెరాలు పెట్టినా కూడా 100 రోజులు. ఏ సినిమా అయినా సరే, చిన్న సినిమా తీసినా నా 85 రోజులు పడుతుంది. ఏది 2 కెమెరాలు 3 కెమెరాలు పెడతాం వల్ల. మరి దానివల్ల ఏం ఉపయోగం, ఎంత ఉపయోగం ఏంటంటే టైం సేవ్ అవుతుంది సార్. 4 సైడ్లు కెమెరా పెట్టి యాంగిల్ తీయాల్సింది ఇప్పుడు 4 సైడ్లు ఒకే కెమెరా పెడితే మనకు అవుతుంది అంటున్నారు. కానీ మరి అప్పుడు 50 రోజులు ఒక కెమెరా అయింది, ఇప్పుడు 100 రోజులు అవుతుంది కదా. ఇప్పుడు మరి 25 రోజుల్లోనే అవ్వాలిగా, అవ్వట్లేదుగా, లేట్ అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది. మీరు ఒక ప్రొడ్యూసర్, యూ డిడ్ లాట్ ఆఫ్ కమర్షియల్ సినిమాలు తీశారు అండ్ ఆల్సో స్టోరీ బేస్డ్ కొంచెం కాన్సెప్చువల్ సినిమాలు కూడా తీశారు. ఏ సినిమాలు మీకు బాగా అంటే ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవుతారు ఎక్కువ మీరు? నేను అన్ని సినిమాలు ఇన్వాల్వ్ అంటే షూటింగ్ లొకేషన్ స్పాట్లో నేనేమి ఇన్వాల్వ్ కాను, కానీ స్క్రిప్ట్ జరిగేటప్పుడు మాత్రం కంపల్సరీగా అన్నిట్లో ఫుల్ స్క్రిప్ట్ అయినాకనే అంత ఓకే అనుకున్నాక వెళ్ళమంటే మళ్ళీ ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళను. ఓకే, ఫస్ట్ నుంచి. ఇప్పటివరకు మీరు తీసిన సినిమాలన్నింటిలో ఒక మెమరబుల్ ఫిలిం అంటే ఏం చెప్తారు? లైక్ ఫర్ యూ, లైక్ బిగ్. నాకు ఇష్టమైన సినిమా ఆటోగ్రాఫ్. ఓకే. నా ఆటోగ్రాఫ్ చాలా ఇష్టమైన సినిమా, కానీ అది నేను బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, అసలు ఆడలేదు. అది కమర్షియల్ ఫ్లాప్. అది కమర్షియల్ ఫ్లాప్. ఎందుకంటే తర్వాత దాని ఆడియో హిట్ అయ్యి టీవీలో హిట్ అయ్యి మా జనరేషన్ మేము టీవీలో చూసి అది చాలా అద్భుతమైన సినిమా అనుకుంటాం. అప్పటికి వచ్చేసరికి 2004 ఆగస్ట్ 11 రిలీజ్ అయింది. అప్పుడు ఫ్లాఫే. అది అంటే ఎంతో అద్భుతాలు సృష్టించాల్సిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే రాంగ్ టైం కాదు, రైట్ టైమే. కానీ ఆ సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో ఏమైంది, థియేటర్కి వెళ్ళాం. అంతకుముందే ఆ సినిమాలో కొంచెం మా డైరెక్టరు ఎవరి మాట వినలేదు, గోపాల్ రెడ్డి గారు. అంటే ఆయన కరెక్ట్ అని ఫీల్ అయ్యాడు. అది మలయాళంలో ఉంటుంది, ఇంటర్వెల్ వరకు హీరోయిన్ మలయాళంలో మాట్లాడుతుంటుంది. అది పర్చూరి బ్రదర్స్ గోపాలకృష్ణ వెంకటేశ్వర మాకు చెప్పారు. అది మలయాళం రీమేక్ సినిమా, తమిళ్కి మలయాళంకి దగ్గర సంబంధం, క్లోజ్నెస్ ఉంటుంది. మనకి మలయాళం అసలు అర్థం కాదు. దాన్ని మనం తెలుగులో డబ్ చేద్దాం, డబ్ చేసి వాయిస్ ఓవర్లో చెప్దాం, ఫస్ట్ కార్డ్ వేద్దాం, మా కంఫర్ట్ గురించి ఇలా చేయాల్సి వచ్చిందని అని చెప్పారు. చెప్తే డైరెక్ట్గా లేదని అది పోద్ది, లవ్లీనెస్ పోద్ది అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు. రిలీజ్ రోజు మార్నింగ్ షో థియేటర్కి వెళ్ళాం. వెళ్తే ఆ హీరోయిన్ ఒక డైలాగ్ చెప్పుద్ది. హీరో తెల్లమొహం వేస్తాడు, వేసి సునీల్ వస్తాడు. ఏమైందంటే ఏమైందో నాకు అర్థం కావట్లేదు, ఆ అమ్మాయి నచ్చిందని చెప్పిందా, నచ్చలేదని చెప్పిందా, ప్రేమించని చెప్పిందా, ప్రేమించలేదని చెప్పిందా, లేదా చెప్పుకొని కొడతానందా, నాకు ఏమీ అర్థం కాలేదురా అంటే థియేటర్ నుంచి ఆడియన్స్ కూడా మాకు కూడా అర్థం కావట్లేదురా అని కాల్ చేశాను. సో ఇంకా అప్పుడు మాకు అర్థమైపోయింది మనం తప్పు చేసాం, ఫెయిల్ అయిపోయింది ఇది. ఆ తర్వాత అప్పటికి రవితేజ మార్కెట్ వేరు, రవితేజ ఎటకారం ఎంటర్టైన్మెంటు సీరియస్ మోడ్లోకి వెళ్ళేసరికి టోటల్ సీరియస్ మోడ్ సినిమా. సో జనాలు అది డైజెషన్ అవ్వాలి, ఫ్యాన్స్కి ఫీల్ గుడ్నెస్ తీసుకోలేకపోయారు ఫ్యాన్స్. అంటే హీరో అనేది ప్రతి సినిమా చేయాలి, ప్రతి క్యారెక్టర్ చేస్తేనే సక్సెస్ఫుల్గా ఉంటారు. వెంకీ లాంటి సినిమాలు అలాంటి సినిమాలు రిలీజ్ అయ్యి సో అది బాగా దెబ్బేసింది. అక్కడ మేము ఫెయిల్ అయ్యాం, ఇంకో రకంగా ఇలా ఫెయిల్ అయ్యాం. సో అది బట్ అది మెమోరీస్గా ఉండిపోయింది. మెమరబుల్ ఫిల్మ్ అయితే అదే. బట్ మెమరబుల్ సినిమా మెమరబుల్ లేకుండా అయిపోయింది, మెమరీస్ లేకుండా అయిపోయింది. బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఏది మీ కెరీర్లో? నాకు బిగ్గెస్ట్ హిట్ ఆది, నెక్స్ట్ చెన్నకేశ్వర రెడ్డి. అది చెప్పగలరా, అది ఎంత చేసింది, ఎంత మార్జిన్స్ వచ్చినాయి మీకు అప్పట్లో? అది అంటే నెంబర్సే. 12 కోట్లు మనకు బడ్జెట్ అయింది, 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఫస్ట్ సినిమా 8 crores ప్రాఫిట్లో వచ్చాం. తర్వాత చెన్నకేశ్వర రెడ్డి మంచి భారీ ఎత్తున బిజినెస్ అయింది, భారీ ఎత్తున తీసాం. దాంట్లో 6 కోట్లు, ఒకే ఇయర్లో 14 కోట్లు మిగిలిన ఏకైక ప్రొడ్యూసర్. 2002 టైంలో 2002లో 14 crores మిగిలిన ఏకైక ప్రొడ్యూసర్. ఈ ఆది అన్నారు కాబట్టి ఆది విషయంకి వస్తే అసలు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఎన్టీఆర్ అప్పటికి స్టూడియో నెంబర్ 1 చేస్తున్నారు, చేయలేదు. చేయలేదా? జరుగుతుంది.
జరుగుతున్నప్పుడే ఆన్బోర్డ్ అయింది ఇది. ఎలా చూసారు? లైక్ నిన్ను చూడాలని కూడా ఫ్లాప్ అయింది కదా సినిమా. అవును, అంటే యాక్చువల్గా ఏమైందంటే నేను చెప్పాలని ఒక సినిమా తీసా, వడ్డే నవ్వేను అవును, అది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో పోస్టర్లు టైటిల్. ఓకే, టైటిల్ పవన్ కళ్యాణ్ గారిది, ఓకే, ఏం రత్నం గారిది. అదేలే, అది మారిపోయి ఖుషి అయింది. తర్వాత మీరు తీసుకున్నారు ఆ టైటిల్ వడ్డే నవ్వేనుతో రాస్తూ సినిమా తీసాం. దాన్ని శాటిలైట్ బాబిరెడ్డి గారికి ఫోన్ చేస్తే మయూర్ ఆఫీస్కి రమ్మన్నారు బేగంపేట. నేను వెళ్ళేసరికి ఆయన మీటింగ్లో ఉన్నాడు, 10 నిమిషాలు కూర్చోమని చెప్పారు. కూర్చున్నప్పుడు స్టేట్మెంట్ చూస్తున్నా, నిన్ను చూడాలని చూస్తే సీడెడ్ ఏరియా 88 లక్షలు చేసింది. 88 లక్షలు చేసింది. నేను తీసే సినిమా 1,75,00,000 పెట్టి తీస్తున్నప్పుడు చెప్పాలనుంది. 45 లక్షలకి అమ్మాను నేను సినిమాని, అందులో 5 లక్షలు రికవరబుల్, 40 లక్షలు కష్టపడాల్సి వచ్చింది. మనం ఫ్లాప్ సినిమా 88 లక్షలు చేసింది. సో మనం అటు వెళ్ళటం బెటర్ కదా. అప్పటికే వినాయక్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం మనం అనుకున్నాం. అనుకొని ప్రెస్ మీట్ కూడా పెట్టేశారు. నేను బేగంపేట ఆఫీస్లో ఉన్నాను, ఇక్కడ ప్రెస్ మీట్ జరిగిపోయింది. వినాయక్ వేరే హీరోలతో, 2 హీరోలతోటి అని ప్రెస్ మీట్ కూడా పెట్టి ప్రెస్లో కూడా అనౌన్స్ చేశారు. ఆ హీరోలు ఇద్దరికి అడ్వాన్స్ ఇచ్చి నేను వచ్చాను. వచ్చి కాదు ఇదంతా కాదు, మనం జూనియర్ ఎన్టీఆర్ తోటి చేద్దాం. అక్కడ కలెక్షన్ చూశాను, మనకి 40 లక్షలు కష్టపడతాం, ఫ్లాప్ అయితే 88 లక్షలు చేసింది. హిట్ అయితే ఎంత చేస్తుందో మనకు తెలియదు కాబట్టి చేద్దాం అంటే, అవును స్విట్జర్లాండ్ సాంగ్స్కి వెళ్ళి ఉన్నారు బుజ్జీను వినాయక్, వీళ్ళిద్దరూ సాంగ్స్కి స్విట్జర్లాండ్ వెళ్ళి ఉన్నారు. అక్కడ క్యారవాన్లో ఎన్టీఆర్ని గెలిచారు. అక్కడ స్టూడెంట్ నెంబర్ 1 సాంగ్ దొరుకుతుంది. ఇట్లా కలిసామంటే సరే మీరు వెళ్ళి చెప్పండి అంటే వెళ్ళి చెప్పారు. చెప్తే తారక్ ఆఫీస్కి వచ్చాడు. వచ్చి బాబాయ్తో మీరు సినిమా చేస్తున్నారు హ్యాపీ, మీరు నాతో కూడా చేస్తున్నారు హ్యాపీ, కానీ హీరోగా చేయండి, 2 హీరోలు కాదు, ఒక యాక్షన్ సినిమా చేయండి, మా సినిమా అంటే సరే అలాగే చేద్దామని చెప్పాను. వినాయక్ పిలిచి ఇట్లా 2 హీరోలు వద్దన్నాడు. కరెక్టే కదా, అప్కమింగ్లో ఉన్నప్పుడు 2 హీరోలు అంటే స్టార్టింగ్లోనే కొంచెం ఇబ్బంది అయింది, మీరు కథ తయారు చేయండి, ఏదైనా మంచి కథ తయారు చేయండి అని చెప్పాను. చెప్పినాక ఒక 4 డేస్కి వినయ్ వచ్చి కథ చెప్పాడు. వినాయక్ మేము వినయ్ అంటాం, వచ్చి కథ చెప్పాడు. కథ చెప్పగానే ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి 9:30కి టోటల్ డైలాగ్స్ యూస్తో సహా చెప్పేసి 4 డేస్లో రెడీ అయ్యింది. ఓన్లీ 4th డేనే సూపర్ వినయ్, మనం షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం. వెళ్ళి చెప్పారు తారక్కి, ఓకే అన్నాడు. అడ్వాన్స్ ఇచ్చాం. అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఆది ప్లస్ ఇంకో సినిమా చేయాలి నాకు, నీ 2-3 సినిమాలు కమిట్మెంట్ అయినాక అని చెప్పి 2వ సినిమా కూడా అడ్వాన్స్ ఇచ్చాను. అప్పుడు 5 లక్షలే కదా, అప్పట్లో 5 లక్షలే, ఇప్పుడు కోట్లోకి వెళ్ళిపోయింది. కానీ అప్పుడు ₹1,00,00,000 కూడా రెమ్యునేషన్ కదా, 50 లక్షలు రెమ్యునేషన్ చాలా గొప్ప విషయం. నా మీద అంత కాన్ఫిడెంట్ అనేది గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాకు ఇంకో సినిమా చేయని చెప్పి 2 సినిమాలకి అడ్వాన్స్ ఇచ్చాను. వచ్చి స్టార్ట్ చేసాం. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్కే ముందే పూజ చేసాం మనం. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్కి ముందే మనం పూజ చేసాం. తర్వాత స్టూడెంట్ నెంబర్ రిలీజ్ అయింది. మనకంటే కమిట్మెంట్ ముందు ఉంది సుబ్బు. ఆ 4వ సినిమాని ముందే చెప్పాడు. ముందు చెప్పినట్టుగానే అవి సుబ్బు రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 హిట్ అయింది. మనం బడ్జెట్ తగ్గించుకోవడం కానీ ఇవన్నీ చేయలే, మనం చెయ్యాలనుకున్నాం చేసేసాం. ఆ కథ మీద ఇది గ్యారెంటీగా బ్లాక్ బాస్టర్ హిట్ అయిందని నమ్మకంతో చేసాం. మా నమ్మకానికి 20 ఏళ్ళ లైఫ్ని ఇచ్చింది అందరికీ. ఆది అనే సినిమా, ఆది కంటిన్యూషన్, చెన్నకేశ్వరరెడ్డి 20 ఏళ్ళ లైఫ్ ఇచ్చినాయి మనిషికి. ఎనర్జీ, డబ్బు, పేరు, హిట్, 20 ఏళ్ళు ఆది అని చెప్పుకునే పరిస్థితిలో అందరూ ఉన్నామంటే గ్రేట్. ఇంకొకటి ఆది అంటే వచ్చింది, మీరు యాక్చువల్గా ఒక కొత్త ట్రెండ్ కూడా మీరే స్టార్ట్ చేశారు. ఆది అనుకుంటా ఫస్ట్ రీమాస్టర్ చేసి ఒక ఫ్యాన్ స్పెషల్ షో వేసి స్టార్ట్ చేసింది. మీరు ఫ్యాన్స్ వచ్చి అడగగానే మీరు ప్రింట్ చేసి ఇచ్చారు అన్ని షోలు. తర్వాత నుంచి అసలు రిలీజ్ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత చెన్నకేశ్వరరెడ్డి మళ్ళీ అలాగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయింది. అదొక పెద్ద బిజినెస్ మోడల్ అయిపోయింది. కానీ జనాలు అందరూ వచ్చి చూస్తున్నారు. ఇంతకుముందు హైదరాబాద్లో 8 o'clock షో అంటే వచ్చేవాళ్ళు కదా ఎవరు, ఇప్పుడు 8 o'clock షో వేసి ఫుల్ అయిపోతున్నాయి. జనాలు అన్ని పనులు చేసుకోవచ్చు కదా, 8 o'clock వెళ్ళి 10:30కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎవరి పనులు చేసుకోవచ్చు. ఇంకొకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే, మీరు రిలీజ్ ప్రింట్లు కూడా మీ సైడ్ నుంచి వచ్చేవన్నీ చాలా మంచి క్వాలిటీగా ఉంటున్నాయి.
చెన్నకేశ్వర రెడ్డి కానీ అది కానీ ఆ ఆటోగ్రాఫ్ కూడా చేసినట్టున్నారు కదా, చేశాను ఇప్పుడు 4Kలో చేశాను చేశారు. ఇంకా వెయిటింగ్ ఫర్ టైం. వెయిటింగ్ ఫర్ రిలీజ్. యా అగైన్ బాలకృష్ణ గారితో కూడా మీకు చాలా మంచి రిలేషన్ ఉంది అండ్ హిట్ సినిమాలు పడ్డాయి రెండు. అసలు ఆ జర్నీ గురించి సినిమా కూడా చేయాల్సింది, సబ్జెక్ట్ సెట్ అవ్వక గోపాల డైరెక్షన్ పూజ కూడా చేసి అయిపోయింది. ఓకే, అది ఏది సేమ్ ఫ్యాక్షన్ మోడ్లో ఉందా? ఆహా, మేము డిఫరెంట్గా హరహర మహాదేవ అని ఒక డిఫరెంట్ అని అనుకున్నాము. అది మేము అనుకున్న దానికి జరిగిన దానికి కథ పూర్తిగా సెట్ అవ్వాలి. మేము లైన్ ఓకే అనుకున్నాకనే దిగాం, ఆ లైన్ సెట్ అవ్వాలి. ఇంకా అయిపోయింది అలాగా. ఇక మళ్ళీ కుదరలేదు. ఇంకా అక్కడ నుంచి ఈ స్క్రిప్ట్ చేయాలంటే పడిపోయే దొరికే పరిస్థితులు లేదు. ఆ రేంజ్ ఊహించి చేయాలంటే అంత మంచి స్క్రిప్ట్ దొరికితే డెఫినెట్గా మళ్ళీ చేయొచ్చు. ఈ చెన్నకేశవ రెడ్డి కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి అదొక కల్ట్ సినిమా అయిపోయింది. కానీ రిలీజ్ అయినప్పుడు కొంతమందికి ఐ మీన్ లైక్ చాలా అనుకున్నారు ఇండస్ట్రీ రాకపోవటం వల్ల డిసప్పాయింట్ అయ్యారు అన్నట్టు వింటాం మేము. అవును, గ్యారంటీ సినిమా హిట్ అయింది కానీ అదే ఇండస్ట్రీ మేము ఇండస్ట్రీ హిట్ అనుకున్నాము. అది మేము సంక్రాంతి రిలీజ్ చేయాల్సింది. మేము సెప్టెంబర్ 25 సినిమా మొదలుపెట్టిన 90 రోజుల్లో సినిమా రిలీజ్ చేసాం. అంత పెద్ద క్యాస్టింగ్ తోటి అంత పెద్ద షెడ్యూల్ చేసి 90 రోజు సినిమా రిలీజ్ చేసాం. స్టార్ట్ అయిన 90వ రోజు ఒక్కొక్క సాంగ్ కానీ అన్నీ చేసిన 90 రోజులు సినిమా రిలీజ్ అయింది. 90 రోజులు స్టార్ట్ అయిన రోజు నుంచి షూటింగ్ స్టార్ట్ అయిన రోజు 90 రోజులు రిలీజ్ అయింది. సెప్టెంబర్ 23 కూడా షూటింగ్ చేసాం. 25 రిలీజ్ చేసాం. చెన్నైలో 4 రీళ్ళు ప్రింట్ అయింది. రామోజీ ఫిలిం సిటీలో 4 రీళ్ళు, రామారెడ్డి గారి ల్యాబ్లో 4 రీళ్ళు. ఈ రీళ్ళని విజయవాడ పంపించాం. చెన్నై నుంచి విజయవాడ వచ్చాయి. 6 రీళ్ళు కలిపి అటు నెల్లూరు, ఇటు కర్నూలు, అటు వైజాగ్, శ్రీకాకుళం, అటు నుంచి కొన్ని ఇక్కడికి హైదరాబాద్ తెప్పించి హైదరాబాద్ నుంచి నిజామాబాద్. కానీ ఎక్కడ ఒక్క షో కూడా మిస్ అవ్వాలి. 23వ తారీఖు షూటింగ్ చేసినా కూడా 25 రిలీజ్ చేసి ఎక్కడ మిస్ అవ్వాలి. బట్ అంత అర్జెన్సీగా చేయాల్సి నీడ్ ఏముంది అప్పుడు జనరల్గా? ఏదో ఒక డేట్ అనుకున్నాం, చేసాం. అది తప్పు తర్వాత తెలుసుకున్నాం, కానీ రిలీజ్ అయిపోయింది. దాన్ని సంక్రాంతి చేసుంటే వేరేలాగా ఉండేది. కొంచెం మేము చేసిన తప్పులు ఏమున్నాయి, ఫాల్ట్ అన్ని రెక్టిఫై చేసుకొని, కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి అని రెక్టిఫై చేసుకొని చేసేవాళ్ళం. చేసుకునే అంత బ్రెయిన్ లేకుండా అయిపోయింది. టైం లేదు కదా, టైం కాదు బ్రెయిన్ కూడా. వాళ్ళ ఒక బ్లాక్ బస్టర్ హిట్లో ఉన్నాం, కొట్టేస్తాం. ఎందుకంటే సినిమా చూసేవాళ్ళందరూ అలా చూశారు. అసలు దాన్ని అంటే మేము షూటింగ్ అవ్వటం ఆలస్యం, నెగిటివ్ కడిగిచ్చేయటం, షోలు వేసేయటం, ఎఫెక్ట్ వేయటం, షోలు వేయటం, ఎఫెక్ట్ వేయటం, షోలు వేయటం. సో అందరు ఆల్మోస్ట్ ఎవడు చూసినా ఇంకా అసలు దీనికి మించి అప్పుడు కల్చర్ ఎక్కువ ఉండదు సార్. మధ్యలోనే రషెస్ అన్ని అందరికి చూపించటము ఇలా. అంటే అందరు కాదు, కొంతమంది క్లోజ్ సర్కిల్లో ఇప్పుడు అంటే చాలా కంటెంట్ సెక్యూరిటీ ఎక్కువైపోయి అసలు ఎవరికి చూపించలేదు. ఇప్పుడు కెమెరా లేవు కదా. ఇప్పుడు నువ్వు జేబులో కెమెరా పెట్టుకోవచ్చో, లేకపోతే వాట్సాప్ ఫోన్ పెట్టో, ఇట్లా క్లిక్ చేసి టక్కన వదిలేస్తారేమో అని భయం. అప్పుడు ఆ భయం లేదుగా, నిన్ను నమ్మి లోపల తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఎవరిని నమ్మి ఎవరు లోపల తీసుకెళ్ళలేం కదా. షో వేస్తే ఎక్కడ రికార్డ్ చేస్తారు అని ఎంత జాగ్రత్త చేసినా ఒక సినిమా ఒక స్టూడియోలో అక్కడ పనిచేసేవాడు చూసి సినిమా ఫ్లాప్ అని ముందే చెప్పేశాడు 2 రోజుల ముందు. దానివల్ల నిర్మాతకు నష్టం, టికెట్లు కొనేవాడు కూడా ఇది ఫ్లాప్ సినిమా అని టికెట్ కొనకపోవడం జరిగింది. ఈ కంప్లీట్ జర్నీలో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యూ నెవర్ డిడ్ ఎనీ మూవీస్ విత్ మెగా ఫ్యామిలీ. అంటే చిరంజీవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో నుంచి వచ్చిన హీరోస్లో ఎప్పుడైనా అనుకున్నారా చేద్దామని? బట్ అది ఒకసారి కందరిగ తర్వాత కందరిగ వాసు తోటి చేద్దామని అనుకున్నాం. రామ్ చరణ్ తోటి చిరంజీవి గారికి వెళ్ళి కలిసి ఆయన రమ్మన్నారు, విన్నారు. ఎందుకో కొన్ని కారణాల వల్ల జరగలేదు. అదొకటే. ఓకే, మీ కెరీర్లో కూడా లాట్ ఆఫ్ రీమేక్ సినిమాలు ఉన్నాయి. అప్పట్లో ఉన్నాయి, రీమేక్లు ఉన్నాయి. ఇప్పుడు రీమేక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు వర్కౌట్ అవుతాయి అంటారా, లేకపోతే హౌ డూ యూ థింక్? లేదండి, రీమేక్ ఎందుకు వర్కౌట్ అవ్వండి? డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. అప్పుడు వర్కౌట్ అయినాయి, ఇప్పుడు వర్కౌట్ అవుతాయి. మనకి డిజిటల్ అనేది దరిద్రం పోతే రీమేక్ డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి.
ఈ డిజిటల్ ఎక్కువ రేట్లు పెట్టి కొనడం వల్ల ఒకే లాంగ్వేజ్ 4-5 లాంగ్వేజ్ ఒకటే అన్ని లాంగ్వేజ్లు పెట్టేస్తున్నారు. అది చాలా 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 చెత్త క్వాలిటీతో పెడుతున్నారు. తమిళ డైలాగ్ ఇప్పుడు తమిళ సినిమా ఉందనుకోండి, తమిళ టైటిల్సే ఉంటాయి, ఆ డబ్బింగ్ మాత్రం అట్లా చెప్పేసి పంపించేస్తున్నారు. సో ఆడియన్ అందులో కిక్ ఉండట్లా. అది మళ్ళీ మంచి సినిమా అయితే థియేటర్లో రిలీజ్ చేస్తే డెఫినెట్గా చూస్తాం. ఇప్పుడు అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా. ఈ ఓటీటీస్ ఆల్మోస్ట్ ఏ స్టేజ్కి వచ్చాయంటే దే ఆర్ డిక్టేటింగ్ వెన్ టు రిలీజ్, అంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయండి మాకు స్లాట్ ఉందని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే. ఇప్పుడు అలా జరగడం వల్ల మనోళ్ళు ఏం చేస్తారు, ఎంతన్నా రాని డిజిటల్ శాటిలైట్ 8 వారాల తర్వాత రిలీజ్ చేస్తాం. 8 వారాలు థియేటర్ని కాపాడుకునే ఆడియన్స్ని మన ఇప్పుడు సినిమాని ఆడియన్ లేకుండా డిజిటల్ కొనరు. మన సినిమా రిలీజ్ కాకుండా డిజిటల్ కొనరు. కొంటే ఏదో 1-2 సినిమాలు కొంటారు. థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ అయితేనే అక్కడ రెవెన్యూ వస్తుంది, లేదా ఇక్కడ ఫ్లాప్ అయితే అక్కడ ఫ్లాప్ అవుతుంది. అక్కడ చూడలే ఇది ఫ్లాప్ సినిమా రా అని పక్కన పడేస్తున్నారు. హిట్ సినిమా అయితేనే చూస్తున్నారు. సో ఆడియన్ని 100% టార్గెట్ చేస్తే ఆడియన్లో నుంచి రెస్పాన్స్ వస్తే ఆటోమేటిక్గా డిజిటల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం షేరింగ్ బేసిస్లో పెట్టుకున్నా కూడా డబ్బులు వస్తాయి. సో ఇవన్నీ హోల్డ్ చేసి ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు సినిమాలు చేస్తారు ఈరోజు. అది మంచి పద్ధతి, మంచి విషయమే. వాళ్ళు డిక్టేట్ చేస్తారు అని మనకు ముందే తెలుసు. కార్పొరేట్ కంపెనీలు అన్నీ ఫస్ట్ ఎరాస్తాయి, అవన్నిటికీ మనం బలైపోయినాక మనల్ని ఆడుకోవడానికి ప్రయత్నిస్తాయి. అలా ఆడుకోకుండా ప్రయత్నించాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం డిజిటల్ నమ్మి సినిమా తీయకూడదు. మన సినిమాలు నమ్మి సినిమా తీస్తే థియేటర్గా ఆడియన్ రప్పించగలిగితే ఆటోమేటిక్గా అందరు డిజిటల్ కొంటారు, శాటిలైట్ కొంటారు, ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి. వీటన్నింటిలో అందరూ షేర్ చేసుకుంటే ప్రొడ్యూసర్తో పాటు హీరో, డైరెక్టర్ అందరూ బాగుంటారు. మీరు ఆల్మోస్ట్ ఒక 9 years బ్రేక్ తీసుకున్నారు మూవీస్కి. రీజన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, యూ వాంట్ టు పుష్ యువర్ సన్స్ అండ్ దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. సాయి శ్రీనివాస్ గారు రీసెంట్ హిందీ డెబ్యూ చేశారు, నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్ చాలా ఉన్నాయి, గణేష్ గారు కూడా స్టార్ట్ చేశారు. సో నౌ ఇప్పుడు మళ్ళీ మీరు రాబోతున్నారా ప్రాపర్గా మెయిన్ స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్కి? నేను ఈ గ్యాప్లో కూడా ఛత్రపతి హిందీ ఫస్ట్ కాపీ నేనే చేయించాను, ఎగ్జిక్యూషన్ నేనే చేశాను. ప్లస్ అయితే పోలేదు ఇండస్ట్రీ టచ్ అయితే పోలేదు, ఇండస్ట్రీ చచ్చిపోలేదు. నేను బయట ఎక్కడ ఏం బిజినెస్ చేస్తున్నా ఏం చేస్తున్నా అది టచ్ అయితే పోలేదు. ఇప్పుడు మంచి స్క్రిప్ట్ 2 తయారు చేసుకున్నాను, ఇంకా 2 రెడీ అవుతున్నాయి. ఈ 2 పక్కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకొని స్టార్ట్ అయితే 90th రిలీజ్ చేయాలి అనేది నా కోరిక. నువ్వు ఎప్పుడు రిలీజ్ చేయి, సంవత్సరం ది నువ్వు కథను నమ్మి అదే కథ మారదు, కథ మారదు, అదే కథ కదా. దాన్ని నువ్వు 100 రోజులది అదే కథ, 200 రోజులది అదే కథ, 50 రోజులది అదే కథ. కథను ఎగ్జిక్యూట్ చేసే డైరెక్టర్ మంచోడై ఉండాలి, అతను ఎగ్జిక్యూషన్ చేసే విధానం బాగుండాలి. ఓకే. ఇప్పుడు చాలామంది మీ సన్స్ కాకుండా చాలామంది న్యూ ఏజ్ యాక్టర్స్ వచ్చారు, డైరెక్టర్స్ వచ్చారు. వాళ్ళలో మీరు ఎవరి సినిమాలు బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో సినిమాలు తీయాలనుకుంటారు? అన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాను. లాస్ట్ ఫ్యూ న్యూ డైరెక్టర్స్ అందరి సినిమాలు చూశాను నేను, అన్ని సినిమాలు ఎంజాయ్ చేశాను. కావచ్చు, ఆయి కావచ్చు. టచ్ అంటే ఇంతకు నేను చెప్పాను కదా, ఇప్పుడు వచ్చిన డైరెక్టర్లు హిట్ తీస్తున్నారు, కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తున్నారు, కొత్త వాళ్ళతో హిట్ కొడుతున్నారు. కానీ వేరే హీరో కోసం, పెద్ద హీరో కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి 2-3 సంవత్సరాలు అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళని మర్చిపోయేదాకా వాళ్ళు ఈ 2 yearsలో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. తప్పితే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎక్కడ సక్సెస్ అయ్యాం, మనకు పేరు ఎక్కడ వచ్చిందని మర్చిపోతున్నారు. వాళ్ళు చిన్న సినిమా తీసి బడ్జెట్లో తీసి హిట్ కొట్టి డైరెక్టర్ అయ్యారు, ఇది మర్చిపోతున్నారు. పెద్ద డైరెక్టర్ ఎప్పుడు డేట్లు ఇస్తాడు, పెద్ద హీరో డేట్లు ఎప్పుడు ఇస్తాడు, మన పెద్ద డైరెక్టర్ ఎప్పుడు అయిపోతాం అని వెళ్ళిపోతున్నారు. పెద్ద డైరెక్టర్ ఎప్పుడు అవుతావు, నువ్వు చిన్న సినిమాలే తీసి సక్సెస్ కొట్టు 2 సినిమాలు ఆటోమేటిక్గా వాళ్ళకంటే నీకే ఎక్కువ వస్తుంది. ఒక్క సినిమా ఈ రోజున నెక్స్ట్ సినిమా తీయడానికి 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది. మరి ఎందుకు ఆలోచించట్లేదో యూత్ అంతా, సక్సెస్ ఇచ్చి వెయిటింగ్లో ఎందుకు? మళ్ళీ చేయండి, మళ్ళీ సక్సెస్ కొట్టండి, మీరు కథను నమ్మండి. కొత్త వాళ్ళు ఏంది, పాత వాళ్ళు ఏంటి, పెద్ద ఏంది, చిన్న ఏంది. చిన్న సినిమానే పెద్ద సినిమా అవ్వాలి, మార్జిన్స్ వస్తే అదే హిట్. చిన్న సినిమానే పెద్ద సినిమా, ఇవన్నీ షేర్ చేసుకోండి. ఎందుకు ఆగుతున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఫైనల్గా ఇప్పుడు మీరు అప్కమింగ్ రెడీ చేసుకుంటున్నారు కదా, అంటే ఏ టైప్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకున్నారు? కొంచెం న్యూ ఏజ్ సినిమా లేకపోతే ప్రాపర్ కమర్షియల్? మీరు హిట్లు కమర్షియల్ ఎప్పుడు కమర్షియల్ అంటే దాంట్లో యాక్షన్ ఫైట్లు ఉంటేనే కమర్షియల్ కాదు, ఎమోషన్ ఉంటేనే కమర్షియల్.
ఎమోషన్ ఉందనుకో, బ్రదర్స్ సెంటిమెంట్. ఇప్పుడు మన పుష్ప తీసుకుంటే ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ ఒక స్టెప్ బ్రదర్స్ వార్, అదే మెయిన్. అందులో వచ్చేదే కథ. మిగతా అన్ని ఏం చేసినా కథ ఉంది. అందులో కథ ఉంది. కథ లేకుండా సినిమా కాదు. కథ ఉంది. కథలో మిగతా అన్ని ట్విస్టులు, యాక్షను ఇవన్నీ ఉండి అప్పుడు ఎమోషన్ కనెక్ట్ అయింది. ఇవన్నిటితో పాటు పాటలు, ఫైట్లు, ఎమోషన్, అందుకే పెద్ద సక్సెస్ అయింది. అలాంటి బ్రదర్స్ సెంటిమెంట్ సినిమాలు ఎప్పుడు ఆల్వేస్ సూపర్ హిట్. హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ మదర్ సెంటిమెంట్ ఒకేలాగా ఉంటాయి. మదర్ సెంటిమెంట్, బ్రదర్ సెంటిమెంట్, ఇవన్నీ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలంటే మనం పాత కథే కొత్తగా చెప్పాలి. కొత్త స్క్రీన్ ప్లే, కొత్త విధానం, లేటెస్ట్ టెక్నిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు చేయాలి. ఇప్పుడు కొత్తగా ఈ ఈవెంట్ ఫిలిమ్స్ అని ఒకటి వచ్చినాయి, పెద్ద పెద్ద ప్రొడక్షన్, పెద్ద హెవీ బడ్జెట్స్లో. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? లైక్ ఫ్యూచర్లో అలాంటి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా మీకు? ఈ ఫ్రాంచైజీ మోడల్లో ఏది మనం ప్లాన్ చేసి ఏది జరగదు. అది టయాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి వెయిట్ చేస్తే మన లైఫ్ ఉండదు. మనం చేయగలిగినంత వరకు మంచి సినిమాలు చేస్తే ఆటోమేటిక్గా మనదే ఫ్రాంచైజీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఆల్ ద బెస్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి. థ్యాంక్ యూ సార్. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi, this is Nani and you're watching me on Gulti. హాయ్, నేను శోభితా ధూళిపాల. మీరు నన్ను చూస్తున్నారు gulti.com-లో. Hi, this is Dulquer Salman. You're watching me on Gulti. Hi, this is Aishwarya Lakshmi. You're watching me on Gulti. And you're watching me on Gulti.com. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.